సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తారు? ఆత్మ పరిశీలనకు సమయం ఇదే. అధికారం ఉన్న రోజుల తప్పులకి ఇప్పుడు పునఃసమీక్ష చేసుకొని జగన్ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించారు. అనధికార సీఎం హోదాను ఆయన అనుభవించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా 5 ఏళ్ల పాటు సంపూర్ణంగా అధికారాన్ని అనుభవించారు. జగన్ను సీఎంగా ఎన్నుకుంటే ఇదేంటి ప్రతిదానికి టింగురంగా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారే అనే వ్యతిరేక భావన అన్ని వర్గాల్లో కలిగింది. సకల శాఖల మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అప్పటికినా రాజకీయంగా జరగబోయే నష్టాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గ్రహించి కాస్త వెనక్కి తగ్గి ఉండాల్సిందే. అబ్బే ఎవరన్నా ఇట్లన్నా పోని, అధికారాన్ని ఒక్క క్షణమైనా చేజారకుండా సజ్జల జాగ్రత్త తీసుకున్నారు. అంతేకాదు తన కుమారుడు సజ్జల భార్గవ్కి సోషల్ మీడియా అనే అత్యంత శక్తివంతమైన వ్యవస్థ వైఎస్ జగన్ అప్పగించేలా చక్రం తిప్పారు. అధికారానికి ఆయుష్ తక్కువని సజ్జల గ్రహించలేకపోయారు. ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. వైసీపీ దారుణ ఓటమికి ప్రధాన కారకుడిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు సజ్జల రామకృష్ణారెడ్డిని చూస్తున్నారు. అందుకే సజ్జలతో పాటు జగన్ చుట్టూ ఉన్న కోటరి విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి నీడ కూడా తమ నాయకుడిపై పడకూడదని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నారు. అప్పుడే జగన్కు వైసీపీకి మంచి రోజులు వస్తాయని వైసీపీ నాయకులు, కార్యకర్తలు నమ్ముతున్నారు. అయితే సజ్జల విషయంలో కొందరు వైసీపీ నాయకులు వినిపిస్తున్న వాదన మరోలా ఉంది. సజ్జలదేముంది, జగన్ ఆదేశాల మేరకే మీడియా ముందుకొచ్చి మాట్లాడతారు. సజ్జల తెరపై కనిపించడం తన కోరిక కాదని చెప్తున్నారు. అయితే గతంలో వైఎస్ఆర్కు ప్రధాన సలహాదారుగా కేవీపీ రామచంద్రరావు వ్యవహరించిన విధానాన్ని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. జగన్ చెప్పినట్లు సజ్జల మీడియా ముందుకొచ్చాడని అనుకున్నా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం వస్తుందని తెలిసిన తర్వాతైనా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉందని హితవు చెప్తున్నారు. అధికారం పైన తర్వాత కూడా పదే సజ్జల రామకృష్ణారెడ్డి కనిపిస్తుండడం వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఇటీవల ఢిల్లీ ధర్నాలో సజ్జల అన్నీ తానే నడిపిస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం వైసీపీ శ్రేణులకు నచ్చడం లేదు. ఓటమి తర్వాత జగన్లో మార్పు రావాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అయితే వైసీపీలో ఇంకా సజ్జలై పెత్తనం చేస్తుండటంతో తమ నాయకుడిలో మార్పు రాలేదన్న ఆవేదన వారిలో కనిపిస్తుంది. అందుకే జగన్ వద్దకు నాయకులు వెళ్లాలంటే భయపడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా అధిపతిగా సజ్జల భార్గవ్ దేశ విదేశాల్లో పర్యటించారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటించి హవా నడిపించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా వైసీపీ ఎమ్మెల్యేలతో లోపకారి ఒప్పందం కుదుర్చుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం, సోషల్ మీడియాలో ఏదో చేయిస్తానని ఆర్థికంగా లబ్ధి పొందారనే విమర్శలు బలంగా ఉన్నాయి. అధికారం పోగానే కుమారుణ్ణి దూరంగా పెట్టిన సజ్జల తాను మాత్రం గబ్బిలంలో పార్టీని అంటుపెట్టుకున్నారని వైసీపీ శ్రేణులు ఆగ్రహిస్తున్నారు. తన పట్ల వైసీపీలో ఇలాంటి అభిప్రాయం ఉందో సజ్జల ఇప్పటికైనా గుర్తించాలి. ఆత్మ పరిశీలన చేసుకుని వైసీపీ వెనక వైపు ఉండి పనిచేయాలి. సజ్జలతో పాటు కోటరి అంతా నిజంగా జగన్ వైసీపీ శ్రేయస్సు కోరుకున్నట్లయితే తాము తెరపై కనిపించడం మానేయాలి. జగన్కు వెనక ఉండి వైసీపీ బాగు కోసం పనిచేయాలి. వైసీపీకి కొత్త ముఖాన్ని పరిచయం చేయాలి. వారినే తెర ముందుకు తేవాలి. అప్పుడే వైసీపీకి భవిష్యత్తు ఉంటుంది. ముందు పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలంటే తాము దూరంగా జరగాలని జగన్, కోటరి గ్రహించాలి. ఆ పని ఎప్పుడు చేస్తే అప్పుడే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్టే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.